కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయకపోతే కార్యకర్తలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ప్రజాపాలన అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే డేటా ఉన్నప్పుడు మళ్లీ అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. జనవరి 9 వచ్చినా పెన్షన్ల ఊసులేదన్నారు. 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వస్తే కట్టొద్దని ప్రజలకు సూచించారు కవిత. జనవరి 1 నాడు పెంచినటువంటి పెన్షన్లు వేయాల్సినటువంటి ప్రభుత్వం జనవరి 9 అవుతుంటే కూడా మరి పెన్షన్ల ఊసెక్కడా లేదు. అక్కడనో ఇక్కడనో 2-3 జిల్లాలలో ఉద్యోగస్తులకు జీతాలు వేసిండ్రు. మిగతా జిల్లాలలో ఇంకా జీతాలు కూడా రానటువంటి సందర్భం. రైతు బంధు ఊసులేనటువంటి సందర్భం. ఏమంటున్నారు? ఇవన్నీ అడిగితే అరే నెల రోజులు ఇయ్యరా, 2 నెలలు ఇయ్యరా అంటున్నారు. తప్పకుండా ఇస్తాం, 100 రోజులు కూడా ఇస్తాం. కానీ మేము కోరేది ఒకటే, ఆల్రెడీ 44 లక్షల మందికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో పెన్షన్లు ఇస్తూ వచ్చినాం. కేవలం ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకే మీరు పెంచి వేయండి పెన్షన్. దానిలో పనేం లేదు కదా, కొత్తగా డేటా తీసుకునే అవసరం లేదు కదా, అప్లికేషన్ తీసుకునే అవసరం లేదు కదా, దానికి సమయం ఎందుకు? దాన్ని మాత్రం జనవరి 1 నుంచి మీరు పెంచిన పెన్షన్ వేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కన్నా తక్కువ మీకు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టకూరి. మీరు ఎందుకోసం అని చెప్తా ఉన్నాం ఈ మాట అంటే, మీరు కట్టుడెందుకు, వాళ్ళు మళ్ళీ మనకు వాపస్ ఇచ్చుడెందుకు? కట్టకుంటే మంచిగా ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి కట్టకుండా ఉండండి అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లా ఒక్కొక్కటి వాళ్ళు చెప్పినవి కొన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి సూచన చేస్తాం, సమయం ఇస్తాం. 100 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి. మళ్ళీ మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది. ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా, ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి, వారి పక్షాన పోరడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. అట్లానే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి పార్లమెంటులో ఏనాడైనా, అది 2009 కావచ్చు, 2004 కావచ్చు, అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ అనేటటువంటి మాట మాట్లాడేది కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. పార్లమెంట్ ఎన్నికలలో దయచేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్నా ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే, బీజేపీ పార్లమెంట్లో ఉన్నా ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే. కేవలం మాట్లాడేటటువంటి పార్టీ, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి పార్టీ గిదే గులాబీ జెండా, గిదే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపించవలసిందిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతూ, మరి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయిని, ప్రాణప్రదమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచే ప్రక్రియలో ఇంకా 2-3 సీజన్లు రైతులకు నీళ్లు రాకుండా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రక్రియను కట్టిపెట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా పర్మిషన్లు తెచ్చి ప్రాజెక్టు పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.